హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్గా లెమన్ రైస్ చేయాలనుకుంటున్నాను. సో ముందుగా కడాయి పెట్టి చక్కగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత సరసావులు, ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను. అవి చక్కగా వేడయ్యాక కొంచెం శనగపప్పు, ఆ తర్వాత గ్రౌండ్ నట్స్ అవి వేసుకోవాలి. సో చక్కగా గ్రౌండ్ నట్స్ అండ్ మనం వేసుకున్న పోపు దినుసులు అన్నీ చక్కగా వేడైన తర్వాత కొంచెం అల్లం తరుగు వేసుకుంటున్నాను. సో దీని తర్వాత రుచికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. సో నేనైతే కొంచెమే వేసుకున్నాను. సో నేను 3 మెంబర్స్కి పులిహోర చేస్తున్నాను. సో ఆ తర్వాత ఇంగువ వేస్తే చాలా మంచి స్మెల్ అండ్ జీర్ణానికి కూడా బాగుంటుందని ఇంగువ కూడా వేసుకుంటున్నాను. అండ్ పసుపు కూడా ఒక టీ స్పూన్ లాగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు చక్కగా వేసుకొని చక్కగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ రైస్లో నేను ఆల్మోస్ట్ 2 లెమన్స్ నేను స్క్వీజ్ చేసుకున్నాను. సో మంచిగా పుల్లగా అవి రావాలి అనేసి లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఏదైతే పోపు ఉందో ఆ పోపు చక్కగా వేసుకుంటూ చక్కగా కలుపుకుంటే అంతే, పులిహోర రెడీ అయిపోయింది. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ కమెంట్ ఇట్, లైక్ ఇట్ అండ్